అటెన్షన్ ప్లీజ్. పన్నీర్ తినడం మంచిదేనా? వెజిటేరియన్లు, నాన్ వెజిటేరియన్లు ఎవరైనా బయట నుంచి ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు లేదా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఎక్కువ మక్కువ చూపే ఐటెం ఏది? చాలామంది పన్నీర్కే ఓటేస్తారు. పాలక్ పన్నీర్, పన్నీర్ బటర్ మసాలా ఉంటే కొందరికి ఇంకేమీ అక్కర్లేదు. ఒకప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి కాస్తున్నప్పుడు పాలు విరిగిపోతే ఏం చేసేవారు? వడగట్టి పంచదారో బెల్లం పొడో జల్లి పిల్లలకి ఇచ్చేవారు. మరి ఇప్పుడు పన్నీర్ పేరిట పాల విరుగుడు క్యూబ్స్ అమ్ముతున్నారు. వాటితో రకరకాల వంటకాలు, మిఠాయిలు తయారవుతున్నాయి. కొన్నేళ్లుగా పన్నీర్ వాడకం ఎన్నో రెట్లు పెరిగింది, ఇంకా పెరుగుతోంది. ఫ్రెష్ పన్నీర్తో చేసే వంటకాలకు మెనూల్లో ప్రయారిటీ ఇస్తున్నారు. కొంతమంది ప్రోటీన్ కోసం పన్నీర్ తీసుకోమని సలహాలు ఇస్తున్నారు. ప్రోటీన్ కోసం పన్నీర్ తెగలాగించడం మంచిదేనా? వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. అవేమిటో తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి. ప్రోటీన్ కోసం ప్రత్యేకంగా పన్నీర్ ఎక్కువ తీసుకునే వారికి ఎదురయ్యే మొదటి సమస్య బరువు పెరిగిపోవడం. 100 గ్రాముల పన్నీర్లో సుమారుగా 18 నుంచి 20 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కండరాల పెరుగుదలకు, మజిల్ రిపేర్లకు ప్రోటీన్ ఉపయోగపడుతుంది. ప్రోటీన్ ఒక్కటే కాదు, సుమారు 20 గ్రాముల దాకా ఫ్యాట్ కూడా ఉంటుంది. ప్రతి 100 గ్రామ్స్ మటన్లో దాదాపు 17 గ్రాముల ఫ్యాట్ ఉంటుంది. అంటే పన్నీర్లో మటన్లో ఉండేదానికన్నా ఎక్కువ ఫ్యాట్ ఉంటుందన్నమాట. పన్నీర్తో పోలిస్తే ఫిష్, చికెన్లో కూడా ఫ్యాట్ తక్కువే. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటి అంటే, ప్రోటీన్ కోసమని పన్నీర్ అదే పనిగా ఆరగిస్తే కొవ్వు భారీగా పెరుగుతుంది, దాంతో బరువు పెరిగిపోతారు. పన్నీర్లో ఉండేదంతా శాచురేటెడ్ ఫ్యాట్. అది ఎక్కువగా తీసుకుంటే హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. పన్నీర్లో ప్రత్యేకించి విటమిన్లు, మినరల్స్ పెద్దగా ఉండవు. అధికంగా, అమితంగా పన్నీర్ వంటకాలను ముచ్చటపడి భుజిస్తే అజీర్తితో పొట్ట ఉబ్బిపోతుంది. ఇష్టం అంటూ అదే పనిగా పన్నీర్ లాగిస్తే ఎసిడిటీ సమస్య పట్టుకుంటుంది. మొటిమలు పెరుగుతాయి, లావు అవుతారు. ముఖ్యంగా సౌందర్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచే అమ్మాయిలు ఈ విషయం గుర్తించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకని ప్రోటీన్ కోసం పన్నీర్ తినాల్సిందిగా ఎవరైనా చెబితే వెంటనే గుడ్డిగా పాటించకండి. మితంగా తింటే ఒక పద్ధతి, ఫ్రీక్వెంట్గా తింటే మాత్రం రకరకాల ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. చీజ్లో 4వ వంతు ప్రోటీన్, అంతకన్నా ఎక్కువగానే ఫ్యాట్ ఉంటాయి. అందుకే ప్రోటీన్ కోసం చీజ్ని రికమెండ్ చేయరు. ప్రోటీన్తో సమానంగా ఫ్యాట్ కూడా ఉండే పన్నీర్ విషయంలోనూ జాగ్రత్త పాటించాలి. మాంసాహారులకైతే ప్రోటీన్ కోసం ఎన్నో ఆప్షన్లు కనిపిస్తాయి. చికెన్, టర్కీ, పోర్క్ లాంటివే కాదు, సీ ఫుడ్లోనూ ప్రోటీన్ పుష్కలం. గుడ్లు కూడా ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటాయి. ఎగ్ వైట్స్ అయితే అధిక ప్రోటీన్కు, స్వల్ప క్యాలరీలకు మారుపేరు. బీన్స్, పప్పులు ప్రోటీన్ కోరుకునే శాకాహారులకు వరాల మూటలు. అబ్బే అలా కాదు, పాలక్ పన్నీరు, పన్నీర్ బటర్ మసాలా, దాబా స్టైల్ స్పైసీ పన్నీర్ కర్రీ లాంటివి లొట్టలేసుకుంటూ తింటామంటారా? ఒక్క క్షణం ఆగండి. ఇప్పటి వరకు పన్నీర్ గురించి చెప్పిన ప్లస్ మైనస్లని దృష్టిలో పెట్టుకుని, రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ గమనంలోకి తీసుకుని పన్నీరు వినియోగించాలా లేదా, ఎంత మేరకు వాడాలి లేదా పూర్తిగా మానేయాలి నిర్ణయించుకోండి. బయట కొనుగోలు చేసే పన్నీర్ నిల్వది, నాసిరకాంది అయితే ఆరోగ్యానికి మరింత ముప్పు. తస్మాత్ జాగ్రత్త. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.